ఇది మన కేతన్పల్లి మున్సిపాలిటీలోని రైల్వే ట్రాక్ వద్ద ఒక ప్రమాదం జరిగి ఒక మనిషి ఇక్కడ చనిపోవడం జరిగింది. ఇతని అది యాక్సిడెంటా లేకపోతే ప్రమాదవశాత్తు అనేది చూడవలసి ఉంది. ఈ యొక్క ట్రైన్ ట్రాక్ వద్ద పలుసార్లు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఈ వ్యక్తి ట్రైన్ నుంచి పడ్డట లేకపోతే కావాల్సుకొని ఏమన్నా ఆత్మహత్య చేసుకున్నట్ట అనేది దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క కేతన్పల్లి మున్సిపాలిటీలో ఎక్కడ మరి ఇక్కడికి ఎట్లా వచ్చింది బాడీ? ట్రైన్కి వచ్చిందా? ఓకే ఓకే. ఇప్పుడు అందిన సమాచారం ఏంటి అని అంటే ఆ వ్యక్తి ఈ యొక్క కేతన్పల్లి గేట్ కాడ కాకుండా వేరే దగ్గర ట్రైన్ పడితే ట్రైన్ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇతన్ని ఒక కిలోమీటర్ డిస్టెన్స్ వరకు లాక్కొని వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపైన పోలీస్ శాఖ వాళ్ళు కానీ అదేవిధంగా రైల్వేకి సంబంధించిన పోలీస్ సిబ్బంది కానీ దీనిపైన దర్యాప్తు చేసి నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఇక్కడ ఒక శవం మనకు కనిపిస్తుంది. అతని యొక్క కాళ్ళు కానీ మొత్తం తల కానీ మొత్తం బాడీ మొత్తం తునకలైపోయి ఉన్నది. ఎక్కడో యాక్సిడెంట్ అయితే ఇక్కడ దాకా లాక్ వచ్చిందని చెప్పి ఇక్కడ ఉన్న రైల్వేకి సంబంధించిన ట్రాక్ మెన్ వాళ్ళు చెప్తున్నారు. అదే విధంగా గేట్ మెన్ వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. కేతన్పల్లి మున్సిపాలిటీలో ఈ రోజు ఉదయం జరిగిన ప్రమాదవశాత్తు జరిగిన ఒక మరణంగా చెప్తున్నారు. ఇది ఆత్మహత్య అంటారా లేకపోతే యాక్సిడెంటా తెలియదా? మీ పోస్ట్ ఏంటి సార్ రైల్వే? సో ఇక్కడ ఈ యొక్క శవాన్ని చనిపోయినని తెలిసిన వెంటనే రైల్వేకి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ గారు వచ్చి ఆ యొక్క డెత్ కు సంబంధించిన రిపోర్ట్ రాసుకుంటున్నారు. ఇది మరి ఆత్మహత్యనా లేకపోతే ట్రైన్ లో ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగిందా అని చెప్పి కూడా వాళ్ళు ఇక్కడికి సంబంధించి ఎంక్వైరీ చేసుకోవడానికి వచ్చిండ్రు. సంబంధించిన ఇన్ఫర్మేషన్ రైల్వే అధికారులకు చెప్పి మరి ఇది ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సంబంధించిన రైల్వే పోలీస్ సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ గారు.